మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. బిగ్ బ్రేకింగ్ 2 విషయాలతో మీ ముందుకొచ్చామండి. అసలు డీఎస్సీ జరుగుతుందా? జరగదా? ఉన్న అడ్డంకులు ఏమిటి? రెండోది, మీ జిల్లాలో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయనుకుంటున్నారు మీరు? ట్రైబల్ పోస్టులు కలిపి ఉంటాయనుకుంటున్నారా? కలిపి ఉండవనుకుంటున్నారా? ఈ 2 విషయాల గురించి లోతైన చర్చతో మీ ముందుకొచ్చానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి ఈ యొక్క డిఎస్సి షెడ్యూల్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ను తలపిస్తుందండి. రోజుకో మలుపు తిరుగుతుంది. అభ్యర్థుల యొక్క నాడి అంతపెట్టకుండా ఉంది. మరి రోజుకో మలుపుతో అభ్యర్థులు చదవాలా లేక మానేయాలా అర్థం కావడం లేని పరిస్థితిలో ఉంది. ఎలా ఉందంటే ఆ, ఇది చదువుకోవడానికి ఇచ్చిన సమయం కాకుండా బీపీ పెంచుకోవడానికి వచ్చే సమయంలో అభ్యర్థులకైతే గోచరిస్తుందండి. మరి ఎందుకు ఈ విధంగా జరిగిందంటే మరి 5 సంవత్సరాల నుంచి వేచి ఉండి, ఇప్పుడు ఎలక్షన్ కూడా ముందుగా ఆదరాబాదరాగా ఏ విధంగానైనా ఒక డిఎస్సి నిర్వహించాము అని చెప్పుకునే తాపత్రయంలో ప్రభుత్వం ఉంది. ఆ విధంగా జరిగిన పరిణామంలో అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులు మాకు కనీస సమయం ఇవ్వండి అంటూ కోరిన విజ్ఞప్తికు కోర్టు వాళ్ళు కూడా 4 వారాల పాటు గడువు ఇచ్చింది. మరి ఆ ఆ గడువును కూడా టగ్ ఆఫ్ చేస్తూ కరెక్ట్‌గా ఆ గడువు కూడా 29వ తేదీతో అయిపోతుంది. వెంటనే ఈ యొక్క మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకును ఈ యొక్క ఎస్‌జిటి షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఆ తదుపరి ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల యొక్క షెడ్యూల్ అయితే ప్రకటించారు. అక్కడే వచ్చింది తలనొప్పంతా. అసలు మార్చి, ఏప్రిల్ నెల అంటే ఎగ్జామ్స్. మరి ఈ సమయంలో ఈ షెడ్యూల్ మార్చడంలో చాలా అవాంతరాలైతే ఏర్పడుతున్నాయి. ఒకవైపు ఇంటర్నెట్ సెంటర్‌లో ఖాళీ లేక కొన్ని రోజులు ఆగాల్సొస్తే, మరికొన్ని రోజులు ఇప్పుడు మరొక తలనొప్పి వచ్చింది. అది ఏంటంటే డీఎస్సీ సమయంలోనే ఏపీ సెట్ ఎగ్జామ్ కూడా ఉన్నాయి. మరి ఆందోళనలో మన డీఎస్సీ అభ్యర్థులైతే ఆందోళనలో ఉన్నారు. డీఎస్సీ జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈఓ ఏయూ నిర్వహిస్తున్నటువంటి ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారండి. ఏప్రిల్ 28న ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ 13న డిప్యూటీ డీఓ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్ చూడండి ఇక్కడ ఏప్రిల్ 13న డిప్యూటీ డీఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 13 నుంచి 30వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్ట్ పరీక్షలు కూడా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఈఓ ఏపీ సెట్కు సిద్ధమవుతుంటారు. డిఎస్సి పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయంలో తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తుందని పలువురు అభ్యర్థులు అయితే విమర్శిస్తున్నారు. అసలు ఇంత పగడ్బందీగా ఎంత అర్జెంటుగా ఎందుకు ఇంత మొండిగా వెళుతుంది అన్నది ఒక్కసారి లోతుగా ఆలోచన చేసినట్లయితే 5 సంవత్సరాల డిఎస్సి లేకపోవడాన్ని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తారు. వాళ్ళ యొక్క ప్రజలను మారుస్తుంది. వాళ్ళ యొక్క ఆవేదన ప్రజలు అర్థం చేసుకొని వారి యొక్క ఓట్లు కూడా మార్పు చెందుతాయేమో అని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క మౌత్ పబ్లిసిటీని బంద్ చేయడానికి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్‌ని ముందు పడేస్తే ఒక కుక్కకు బిస్కెట్ ఇచ్చినట్టు పడేస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చదువులో నిమగ్నమై ప్రభుత్వం బాగా చేస్తుంది అనే ఒక నానుడి జనాల్లోకి వెళ్తుంది. అబ్బా! డిఎస్సి అభ్యర్థులు ఎంత చక్కగా చదువుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి చేసింది అని అనుకుంటారన్న ఉద్దేశంతో ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా లేని పోస్టులతో అరకొర పోస్టులతో 18,000 పోస్టులు పై చీలకుండాలి. కానీ 6,100 పోస్టులు ఏదో అరకొరగా వేసి అందులోనూ కొన్ని కేడర్‌లకి అసలు పోస్టులే లేవండి. అలాంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థులు ఎలా చదువుతారు? మరి చదవడం కన్నా బీపీ పెరిగిపోయి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చెప్పుకుంటారో, ఎలా చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పైపెచ్చు జనాలేమంటున్నారు, "ఓహా! మెగా డిఎస్సి వచ్చిందంట. మరి నువ్వు బాగా చదవాలి, తల్లిదండ్రుల మాట నిలబెట్టుకోవాలి" అంటూ ప్రజలు పలికే మాటలకి అంతే లేకుండా ఉంది. కానీ మన లోతైన విశ్లేషణ చూస్తే మరి అంతులేని బాధ వర్ణనాతీతం.
మరి డిఎస్సి అభ్యర్థులకు లేటెస్ట్ అప్డేట్ అండి. కోర్టు తుది తీర్పు అనంతరం ట్రైబల్ ఏరియా పోస్టులు తీసివేయగా మిగిలిన అన్ని జిల్లాలకు అన్ని ఎస్జిటి పోస్టుల వివరాలను ఇప్పుడు చూద్దామండి. ఆల్ కమ్యూనిటీస్ కలిపి ఎక్సెప్ట్ ట్రైబల్ తీసివేయగా మిగతా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని క్యాస్టులతో కలిపి చూద్దామండి. మరి శ్రీకాకుళానికి 71 పోస్టులు ఉన్నాయండి. విజయనగరానికి 62, విశాఖపట్నం 14 పోస్టులు, ఈస్ట్ గోదావరి 42 పోస్టులు, వెస్ట్ గోదావరి 88 పోస్టులు, మరి కృష్ణా జిల్లా 102 పోస్టులు, గుంటూరు జిల్లా 99 పోస్టులు, ప్రకాశం జిల్లా 98 పోస్టులు, నెల్లూరు 102 పోస్టులు, చిత్తూరు 104 పోస్టులు, కడప 100 పోస్టులు, అనంతపురం 106 పోస్టులు, కర్నూలు 1012 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఒక లోతైన విశ్లేషణ చేసినట్లయితే ఇక్కడ ట్రైబల్ వాళ్ళ పోస్టులు ట్రైబల్కి ఇచ్చారు కోర్టు తీర్పు అనంతరం. ఓకే, ఇదంతా బాగుంది, పక్కన పెట్టండి. కానీ ఉపాధ్యాయులు ప్లెయిన్ నుంచి ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాల్లో లేటెస్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు. మరి వాళ్ళని ఏం చేస్తారు? ట్రైబల్లో ఉంచేస్తారా? మరి ట్రైబల్ పోస్టులో ట్రైబల్కే కాబట్టి మీరు ట్రైబల్లో వర్క్ చేయకూడదని బ్యాక్ పంపిస్తారా? మరి దాని మీద జీవో నెంబర్ 3 మీద ఆల్రెడీ కోర్టులో కేసు అయితే నడుస్తుందండి. మరి దాని యొక్క ఈ యొక్క ఎస్జిటి పోస్టుల యొక్క ట్రైబల్ పోస్టుల తాలూకా ఈ కోర్టు కేసుని ఈ యొక్క టీచర్ ట్రాన్స్ఫర్ల యొక్క జీవో నెంబర్ 3 యొక్క కోర్టు యొక్క కేసు 2 ఒకటేనా, 2 వేరువేరా, దీనిలో సబ్ క్లాజులు ఉన్నాయా అనేది పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఇది గిరిజన పోస్టులకి గిరిజనులే అర్హులు అన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి ప్లెయిన్ వాళ్ళు ఎందుకు అర్హులు కాదు? ఎందుకు అర్హత సాధించారు? ఎందుకు వాళ్ళని ఆ గిరిజన ప్రాంతాలకు ఎందుకు పంపించారు? సో ఇక్కడ వర్తించని రూల్ అక్కడ వర్తించదా? మరి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు వర్తించని రూలు ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల విషయంలో ఎందుకు జరగడం లేదు అనేది మరికొన్ని రోజుల్లో కోర్టు తీర్పుల ద్వారా రానుందండి. ఇప్పుడు ట్రైబల్ ఏరియా పోస్టులు ఎన్ని తీశారు, ఎన్ని మొత్తం పోస్టులోంచి ట్రైబల్ పోస్టులు ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి అన్నది ఇప్పుడు చూద్దామండి. శ్రీకాకుళానికి అయితే 33 పోస్టులు క్యాన్సిల్ అయ్యాయండి, అవి ట్రైబల్ పోస్టులు అండి. విజయనగరానికి 41 పోస్టులు, విశాఖపట్నానికి 87 పోస్టులు ట్రైబల్ పోస్టులు అండి. మరి తూర్పుగోదావరి ట్రైబల్ పోస్టులు 66, పశ్చిమ గోదావరిలో ఈ యొక్క ట్రైబల్ పోస్టులు 14, ప్రకాశం 13 పోస్టులు, గుంటూరు 10 పోస్టులు, కర్నూలు 10 పోస్టులు. ఈ పై జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య తగ్గిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి జరిగిన ఫైనల్ న్యూస్ అయితే మాత్రం. మరి ఈ కోర్టు విషయాలు ఏం జరుగుతున్నాయి, మరి తర్వాత ఎస్జిటికి అప్లై చేసినటువంటి బీఈడి అభ్యర్థులు తన యొక్క స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయకపోయినట్లయితే వాళ్ళ వివరాలు సేకరించి కోర్టులో వేయడానికి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు కూడా సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజులు ఈ మలుపులు అయితే తిరుగుతాయి. మరి ఈ మలుపులన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషణ చేస్తున్నటువంటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.